అసెంబ్లీలో ఆనం రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ క్లాస్ బడ్జెట్ అంటూ కితాబు. నిత్యావసరాల ధరలపై భగ్గుమన్న టీడీపీ, గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యేల వంట వార్పు. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీపై బాబు ధ్వజం, అవిశ్వాసం హైడ్రామా అంటూ విమర్శ. దేశీయ గ్రానైట్ కు చైనా దెబ్బ, విద్యుత్ కోతలతో తగ్గుతున్న దిగుబడి. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్య సేన్ మాటల్ని కోట్ చేశారు. సంక్షేమానికి పెద్దపీట వేసే దిశగా బడ్జెట్ రూపొందిందన్నారు. డీప్ వాటర్ పోర్టును ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంపిక చేసింది. ఈ యూనిట్ను ప్రారంభించేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్, ఎరువులు, రిఫైనరీ, గ్లాస్, సిరామిక్, నగర ప్రాంత గ్యాస్ పంపిణీ రంగాలకు సంబంధించిన డిమాండ్ను తీర్చడం ఈ యూనిట్ లక్ష్యం. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు ఇతర పట్టణ గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం తొలి దశలో 5,999 కోట్లు, రెండవ దశలో 1,400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చిత్తూరు జిల్లా తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ఇన్క్యాప్ ద్వారా అమలవుతుంది. 13-14 బడ్జెట్ అంచనాలలో 180 కోట్ల రూపాయలు కేటాయించాం. రహదారులు, మేలైన రోడ్లు వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి దోహదం చేస్తుంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి, నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర ప్రణాళికేతర కింద రోడ్ల నిధి, ప్రపంచ బ్యాంకు వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను రాబడుతున్నాం. ప్రైవేట్ భాగస్వామ్యంతో కొన్నింటిని 4 వరుసల రహదారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. నాబార్డు, రహదారుల అభివృద్ధి నిధుల నుంచి లభించే రుణంతో మార్కెట్ యార్డు అనుసంధాన రోడ్లను చేపడుతున్నాం. హై డెన్సిటీ కారిడార్ల అభివృద్ధిని రోడ్ సెక్టార్ ప్రాజెక్టుల కింద ప్రపంచ బ్యాంక్ సాయంతో చేపట్టాం. పెరిగిన నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా గన్ పార్క్ దగ్గర టీడీపీ నిరసన తెలిపింది. కూరగాయలు, నిత్యావసరాల ధరల ప్లకార్డులు ప్రదర్శించారు. వంట వార్పు పేరుతో నిరసన తెలిపారు టీడీపీ సభ్యులు. కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు ఎమ్మెల్యేలు. మహిళా ఎమ్మెల్యేలతో పోటీ పడి పురుషులు కూడా వంటలు చేయడం విశేషం. జగన్ బెయిల్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీఆర్ఎస్ కూడా తన బ్లాక్మెయిల్ రాజకీయం కోసం అవిశ్వాసం పెట్టిందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సొంత ఎజెండాతో అవిశ్వాస డ్రామాకు ఈ రెండు పార్టీలు తెగబడ్డాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వస్తున్న మీకోసం పాదయాత్రలో చంద్రబాబు ఈ రెండు పార్టీల తీరును ఎండగట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలకు ప్రజా సమస్యలు పట్టవని ఆరోపించారు. టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతోందని అన్నారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాయని అన్నారు చంద్రబాబు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రభుత్వం నుంచి నేరుగా ప్రశ్నల వర్షం కురుస్తుంటే సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీ, టీఆర్ఎస్ చేతులెత్తేశాయని ఆయన ఆరోపించారు. అందుకే టీడీపీ ఈ అవిశ్వాసానికి దూరంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను చూసి వారికి బాసటగా నిలిచేందుకే వస్తున్న మీకోసం పాదయాత్రను చేపట్టానని చంద్రబాబు చెప్పారు. ఈ కష్టాలు ఒడ్డెక్కే రోజు దగ్గర పడిందన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచుతామన్నారు.
రైతుల రుణం మాఫీ చేసి తీరుతామన్నారు. సేద్యం కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి మహిళలకు కానుకగా ఇస్తానని అన్నారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మీ రుణాలు మాఫీ చేసి మళ్ళీ తిరిగి రైతు వ్యవసాయం చేసే విధంగా, అదే మరి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా అన్ని విషయాలు చేస్తాం. ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సైట్ గనుల వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లోపించిందా? క్లిష్టమైన ఈ అంశంపై కేంద్రానికి ఉన్న స్పష్టత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? విశాఖ జిల్లా జీకే వీధిలో జరిగిన సభ చూస్తే ఎవరికైనా కలిగే సందేహాలివి. బాక్సైట్ మైనింగ్ చేయడానికి వీలు లేదని ఒక నిర్ణయం తీసుకోబడిందని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. Chief Minister, please declare a 20-year moratorium on bauxite mining in Padiru. అది చట్ట రీతిలో ఉంటే జరుగుతుంది, చట్ట వ్యతిరేకమైతే జరగదు. బాక్సైట్ మైనింగ్ పై కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో ఉన్న స్పష్టత సీఎం వ్యాఖ్యల్లో కనిపించలేదు. బాక్సైట్ తవ్వకాల వ్యవహారం ఉత్తరాంధ్రను నిప్పుల కొలిమిగా మార్చింది. ఈ అంశంపై ఉత్తరాంధ్ర అంతటా ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమాలే మావోయిస్టులు ఉత్తరాంధ్రలో పాతుకుపోవడానికి ఊతమిచ్చాయి. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతోన్న కేంద్రం బాక్సైట్ విషయంలో వెనక్కి తగ్గాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ కు విముక్తి కల్పించాలని నిర్ణయించామన్నారు కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్. ప్రధాని నేతృత్వంలో గత నెలలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ జిల్లా జీకే వీధిలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారాయన. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ గనుల తవ్వకానికి చేసుకున్న ఎటువంటి అవగాహన ఒప్పందాలైనా చెల్లుబాటు కావని స్పష్టం చేశారు కిషోర్ చంద్రదేవ్. అనగా గిరిజన నేతలు కానీ ఇంకెవరు కానీ భూములు కొనడానికి కానీ లీజులో తీసుకోవడానికి కానీ వీలు లేదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పుడు సంతకం పెట్టిన ఎంఓయూలు ఇది ఒక అసెంబ్లీ పాస్ చేసిన చట్టం వలన కాదు, పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ వలన కాదు, ఆ ఎంఓయూలు అనుసరించి దాని ఆధారపై బాక్సైట్ మైనింగ్ చేయడానికి వీలు లేదని ఒక నిర్ణయం తీసుకోబడిందని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మరో అడుగు ముందుకేశారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ పై 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారాయన. బాక్సైట్ మైనింగ్ ఎక్కడుంటే అక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. గిరిజనుల ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ వల్ల గిరిజనులు లాభపడలేదని, సంపన్నులే లాభపడ్డారని గుర్తు చేశారు జైరాం రమేష్. Wherever we have mining, we have Maoists. You have to have a different approach to mining. The Chief Minister, please declare a 20-year moratorium on bauxite mining in Padiru. Nowhere in India have tribals benefited from mining. బాక్సైట్ మైనింగ్ పై ఇద్దరు కేంద్ర మంత్రులు స్వయంగా స్పష్టంగా ప్రకటనలు చేసినా సీఎం కిరణ్ మాత్రం అంత స్పష్టంగా స్పందించలేదు. ఏ పని జరిగినా చట్టాలకు లోబడే ఉంటుందని, చట్ట వ్యతిరేకంగా ఏది జరగదని సీఎం కిరణ్ అస్పష్టంగా చెప్పారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం కానీ మనకున్న చట్టాలు కానీ ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించదు. కేవలం చట్టరీతిగా ఉంటేనే అవి జరుగుతుంది తప్ప చట్ట వ్యతిరేకంగా ఏ కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదని మీకందరికి కూడా హామీ ఇస్తున్నాను. అది చట్టరీతిలో ఉంటే జరుగుతుంది, చట్ట వ్యతిరేకమైతే జరగదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధన గాని, కేంద్ర ప్రభుత్వ నిబంధన గాని ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించదు. సీఎం వ్యాఖ్యలు సభలో పాల్గొన్న వారికి ఆశ్చర్యం కలిగించాయి. బాక్సైట్ గనుల తవ్వకాలపై 20 ఏళ్ల నిషేధం విధించాలన్న జైరాం రమేష్ సూచనను పరిగణలోకి తీసుకుంటామని కిరణ్ కనీసం చెప్పలేదు. బాక్సైట్ తవ్వకాలపై స్పష్టత రావాలన్నా, ప్రజలు ఊపిరి పీల్చుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. విశాఖ జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వీళ్లు దొరికినప్పుడల్లా అధిష్టానానికి అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నారు. మరో 2 వారాల్లో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర జిల్లాలో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది.
విశాఖ టీడీపీని విభేదాలు విడిచిపెట్టడం లేదు. గ్రూపుల వారీగా విడిపోయిన నేతలు, ఆధిపత్య పోరులో పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఒకవైపు బాబు యాత్రకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు జిల్లా పార్టీలో పట్టు కోసం తమదైన రాజకీయం చేస్తూనే ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. మరోసారి ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న దాడి వీరభద్రరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. మొదట బాబుపై ఎదురుదాడి ప్రారంభించి ఆ వెంటనే సర్దుకున్న దాడి తన అలకను మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దాడి వర్గీయులు కూడా పార్టీ కార్యకలాపాల్లో అంటి ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు వర్సెస్ బండారు ఎపిసోడ్ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బండారు వర్గంతో స్ట్రీట్ ఫైట్ కు సయ్యన్న అయ్యన్న పాత్రుడు ఆ మధ్య పార్టీ పొలిట్ బ్యూరో పదవి కూడా రిజైన్ చేశారు. కానీ వెనువెంటనే సైలెంట్ అయ్యారు. అదే సమయంలో బండారు సత్యనారాయణ వర్గానికి, అయ్యన్న పాత్రుడు వర్గానికి మధ్య వార్ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా బాబు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఖరారు చేసేందుకు సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. అయితే అయ్యన్న పాత్రుడు తన వర్గీయులతో వచ్చి ఆ సమావేశాన్ని కార్యకర్తల భేటీగా మార్చేశారు. ఇది తెలిసిన బండారు సత్యనారాయణ కార్యాలయానికి వచ్చి సమావేశానికి హాజరు కాకుండానే వెనుతిరిగారు. ఒకవైపు బాబు యాత్రకు సమయం దగ్గర పడుతున్నా నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గకపోవడంపై కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.